హలో, ఇవాళ నానమ్మ గారి వంటింట్లో అరిసెలు చేస్తుంది. కేజీన్నర బియ్యం పోసానమ్మా. 2 రోజులు నాని 48 గంటలు నానాక బుట్టకు వడేసాను. వీటినేమో ఆరబెట్టక్కర్లే, ఒక అర్ధ గంట ముందు బుట్టకి వడేసేసి వదిలేసేయండి. తుడిస్తే మళ్ళీ తడిపోతుంది. మనం అరిసెలు చేసేసరికి లేట్ అయినా కూడా పర్వాలేదు, పిండి చల్లగా ఉంటుంది. ఇంకా ఇంట్లాగా మిక్సీ పడతాను. ఇలా మిక్సీ పట్టుకుంటూ ఇలా జల్లించుకుంటూ ఒత్తేస్తూ ఉంటానన్నమాట. చాలా ఈజీ తల్లి, మనమే చేసుకోవచ్చు. కేజీన్నర నానబోసాను. ఇది పిండి జల్లించి ఇలాగ నూక బియ్యం కలిపి పట్టేస్తూ ఉంటే మనకి ఇక తేలిక అవుతుంటుంది. ఒకళ్ళమే చేసుకోవచ్చమ్మా. నేను 2 కేజీలు 3 కేజీలు ఒక్కదాన్నే చేస్తాను. పిండి కూడా నేనే పోసుకుంటాను, పాకం పడతాను. ఇంకో మనిషి అక్కర్లేదు. నానమ్మగారు వంటింట్లో ఈరోజు అరిసెలు. ఇగోమ్మా, ఇలా జల్లిచ్చేసి ఇలా గట్టిగా పెట్టేసేసుకుంటూ ఉండాలి. జల్లిచ్చినప్పుడల్లా ఇలాగా వత్తండి. ఇలా నూక వస్తుంది కదా, ఈ నూకని మనం మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ కొంచెం తడి బియ్యం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవటమే తల్లి. ఈజీ, మనకి పెద్ద కష్టం ఏమి కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. చూడండి, ఇక బియ్యం కూడా వేస్తున్నాను. కొద్దిగా పట్టిన నూక ప్లస్ బియ్యము వేసి మళ్ళీ మిక్సీ పట్టేసి మళ్ళీ పిండిని అదిమి పెట్టుకోవటం. ఇంతే అమ్మా, ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీ. ఇదిగోండి అమ్మా, కేజీన్నర బియ్యాన్ని పట్టాను, అది వేసాను. అంత నేను పాకం పట్టేసరికి కొంచెం టైం పడుతుంది కదా, అందు గురించి తడిగుడ్డ కప్పేసేసి అలాగ వదిలేసేసి. ఏం లేదమ్మా, ఈజీ, ఒక్కళ్ళమే చేసుకోవచ్చు. ఇలా తడిగుడ్డ కప్పేసి పాకం పట్టుకోవటమే. కేజీన్నర బియ్యానికి పిండి పెట్టాం కదమ్మా, దానికి కేజీ బెల్లం వేయాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అగ్నిహోత్రుడికి పూజ చేసమ్మా. మనం ఇప్పుడు పాకం గిన్నె పొయ్యి మీద పెట్టేస్తున్నాం. ఇదిగోమ్మా పాకము. మనం పాకం వచ్చిందా లేదా చూద్దాము. పాకము వచ్చిందమ్మా. ఇలా ఉంటే పాకం వచ్చినట్టే. మనకు కొంచెం అలా సౌండ్ వస్తే చాలు, వచ్చేసినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం యాలక పొడి, కొన్ని నువ్వులు, కొద్దిగా నెయ్యి వేసేసుకుంటే అయిపోతుంది. 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకున్నాం. పిండేసి కలిపేసేసి ఇదిగో అమ్మ, పాకం పెట్టేసాను. నువ్వులు కలిపి పెట్టుకున్నాను. ఇది ఆయిల్ పొయ్యి మీద పెట్టాను. చేయటమే తల్లి. ఇదిగో ప్లాస్టిక్ కవర్ కూడా పెట్టేసుకున్నాను. చేసేటప్పుడు వేస్తా, ఒక్కదాన్నే కదా, వీడియో తీసుకుంటూ కలపటం అంటే కొంచెం కష్టమైంది. నానమ్మ కదా, ఒక్కతే కదా, అందు గురించి కొద్దిగా ఇదిగో అమ్మ పాకం నెయ్యి వేసాను పైన, మూత పెట్టేసేసి చేసేస్తా. అదిగోమ్మ, ఇలా అరిసె వేసి కాల్చేసి మనం చిల్లుల గంటలతో తీసేసుకున్నాక నేను ఇలా దీని మీద పెడతాను. నాకు జల్లిది ఉందన్నమాట, దాని మీద పెట్టి ఇలా ఒత్తేస్తే మనకి అరిసె వచ్చేస్తుంది. ఇంతే తల్లి, తేలిక, ఒక్కళ్ళైనా చేసుకుంటాం. ఇదిగో చూడండి ఎన్ని అరిసెలు చేసిందో నానమ్మ. ఇంకా చెయ్యాలి.
ఇదిగోండమ్మా నాన్నమ్మ గారి వంటింటి అరిసెలు, నువ్వుల అరిసెలు చేశాను, ప్లెయిన్ అరిసెలు చేశాను. ఒక్కదాన్నే తల్లి, ఎవ్వరి హెల్ప్ లేదు, నో హెల్ప్, ఓన్లీ వన్ హ్యాండ్ తోటి ఇవాళ అరిసెలు వండాను. చూడండి, ప్లెయిన్ అరిసెలు ఇవి నువ్వుల అరిసెలు.